నూనె పోసుకోవాలండి. దీంట్లో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. కొంచెం బాగా వేడి కానివ్వాలి. వేడయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేయాలండి. దీంతోనే డిఫరెంట్ ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది కొంచెం రెడ్డిష్ అయ్యేదాకా ఉంచాలి. ఇట్లానే రెడ్డిష్ అయినాక టేస్ట్ కోసం కొంచెం పసుపు, కొంచెం కారం, అయితే సరిపోతుంది. కారం మాడకుండా కొంచెం వాటర్. దీనికి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. హైలో ఉంచి సాల్ట్ వేసేయాలి. వచ్చింది, మసులుతున్నది. ఇప్పుడు బియ్యం వేసేయాలి. బియ్యం వేస్తాను, కలిపేసి మూత పెట్టేసాను. ఇప్పుడు మూత పెట్టి చూద్దాం. ఆలోగా మనము దీని కాంబినేషన్కి చింతపులుసు చేసుకోవాలి. దీని కాంబినేషన్కి చింతపులుసు ఒకటి, రెండవది మజ్జిగ పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అప్పటిదాకా ఇది అయ్యేదాకా చింతపండు నానబెడదాం. చింతపులుసు కోసం ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకొని తాలింపు వేసేయడమే. ప్రిపేర్ చూద్దామండి. ఆలోగా పులుసుకు బవ్వని పెట్టేశానండి. వేడైంది. దీనికి 3 స్పూన్లు సరిపోతుందండి. పులుసుకు తాలింపు వేయాలి. బాగా వేగే ఆవాలు, జీలకర్ర బాగా మాడనివ్వాలండి. మాడితేనే దీనికి టేస్ట్ యాడ్ అవుతుందండి. బాగా మాడే కదండి. కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
కొంచెం పసుపు, రాలేడు కలిపేయాలి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇక ఇందులో పచ్చి పులుసు వేసేయాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ. ఇక అన్నం ఏమైందో చూద్దామండి. దమ్ముకైతే పెట్టేసిన, చూద్దాము. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కొంచెం కావాలి. కలర్ అయితే బిర్యానీ లెక్క ఉందండి. బిర్యానీ ఈజ్ రెడీ. సర్వ్ చేసుకొని అది ఎలా ఉందో రివ్యూ చెప్తామండి. బాయ్.